5 సంవత్సరాల తర్వాత మా ఫ్యామిలీలోకి ఒక బుజ్జి గెస్ట్ ఎంటర్ అయ్యారు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అల్లరి నయనశ్రీ ఛానల్. ఈ చిన్ని గెస్ట్ రాకముందు వరకు మా ఇద్దరికి అన్నీ తనే ఎంతో గారాబంగా ఆడుతూ పాడుతూ మమ్మల్ని ఆడిస్తూ ఒక రాణిలా పెరుగుతూ వచ్చింది. ఇలా మా లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న టైంలో ఆ హ్యాపీనెస్ని ఇంకా డబుల్ చేయడానికి నయనకి పోటీగా గొడవ పడుతూ ఆడుకోవడానికి ఇంకొకరు రాబోతున్నారు అని తెలిసింది. మనకి బేబీ వస్తున్నాడు. రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో కదా. అప్పటి వరకు చిన్న పిల్లలా పెరుగుతున్న నయన సడన్ గా అక్కగా ప్రమోట్ అయిపోయింది. ఇంత హ్యాపీనెస్ లో నాకున్న బాధ అంతా ఇక నుండి నయన తనని పక్కన పెట్టి వచ్చే వాళ్ళని చూసుకోవాలి. ఇక నుండి నేను తనతో ఇంతకు ముందులా టైం స్పెండ్ చేయలేను, తనని ఎత్తుకోలేను అని తెలిసినప్పుడు పాపం చాలా ఫీల్ అయింది. కానీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. తనని దగ్గరికి తీసుకోలేను అని తెలిసినా అన్ని అర్థం చేసుకుని చాలా మెచ్యూర్డ్ గా మారిపోయింది. అలా నా ప్రెగ్నెన్సీ మొత్తంలో తను నన్ను చాలా తక్కువ సార్లు ఇబ్బంది పెట్టింది. ఇదంతా స్టార్ట్ అయినప్పటి నుండి తనకి చెల్లో తమ్ముడో వస్తున్నారని తెలిసినప్పటి నుండి మా నయని ఎంతలా వెయిట్ చేసింది. ప్రతిరోజు ఇంకెప్పుడు బేబీ బయటికి వస్తుందా అని అడుగుతూనే ఉండేది. మా అందరికంటే తనే ఎక్కువగా బేబీ కోసం వెయిట్ చేసింది. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా మా చిన్ని గెస్ట్ ని. ఇదిగో మా చిన్ని హీరో. మా నాయన కోరుకున్నట్లుగానే తనకి ఒక చిన్ని తమ్ముడిని తెచ్చేసుకుంది. ఈ చిన్నోడు మా లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మా ఇంట్లో ప్రతిరోజు కొత్తగా మారిపోయింది. ఫ్యామిలీ మొత్తం బిజీ అయిపోయాం. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం నాకు చాలా కొత్తగా ఉంది. నైనా చిన్నప్పటి రోజులన్నీ మళ్ళీ గుర్తుకొచ్చాయి. చిన్న పిల్లల అల్లరి, ఆ క్యూట్నెస్, ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ రాబోతున్నాయి. వీడు పుట్టిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంది అనేది ఒక్క మాటలో చెప్పలేను. మా ఫ్యామిలీని ఫుల్ఫిల్ చేయడానికి ఈ చిన్ని హీరో వచ్చేసాడు. అందరం చాలా ఎగ్జైట్ అయిపోయాం. చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాం. నైనాకి తోడుగా ఒకరు మా లైఫ్ లోకి వస్తే ఎలా ఉంటుందో అనుకునేది. కానీ వీడు బయటికి రావడమే లేటు. వాడికి ఊసులు చెప్తూ ముద్దులు పెడుతూ అబ్బబ్బో వదిలిపెట్టట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నయనశ్రీ. మా ఫ్యామిలీ వీడియోస్ అన్ని ఇందులోనే వస్తాయి. అవన్నీ మీరు చూడాలంటే తొందరగా అల్లరి నయనశ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లైక్ చేయడం మర్చిపోవద్దు.